మార్చ్ 2025లో జరిగినటువంటి ఏపీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది మనకి ఏప్రిల్ 12th మార్నింగ్ 11కి రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు మన వీడియోలో అందరికంటే ముందుగా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ని ఎలా చూసుకోవాలి, రిజల్ట్ అనేది ఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంది అనే దాని గురించి మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్కి సంబంధించి మనకి అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ ఒకసారి చూస్తే, ఇంటర్మీడియట్ విద్యా మండలి నుంచి ఈరోజు మార్నింగ్ 11కి ఈరోజు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మార్చిలో జరిగినటువంటి ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది 2025 ఏప్రిల్ 12 మార్నింగ్ 11 నుంచి అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి, నెక్స్ట్ రిజల్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. https://bie.ap.government.in ఈ సైట్లో రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుందని, అట్లాగే కొత్తగా ఈసారి మనకి రిజల్ట్ అనేది వాట్సాప్ మనమిత్ర వాట్సాప్ ద్వారా ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబరు 9552300009కి హాయ్ అని పెట్టేస్తే, నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనకి రిజల్ట్ని వాట్సాప్లో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఫెసిలిటీ అనేది కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా రిజల్ట్స్ మనకి ఏ సైట్లో అందుబాటులో ఉంటాయి వాటి గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. ఇంకా రిజల్ట్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నట్టు రిజల్ట్స్ bie.ap.government.in ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. రేపు రిజల్ట్ మనకి ముఖ్యంగా ముందు ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉండబోతుంది. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రెజెంట్ ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ప్రెజెంట్ పేజ్ మనకి ఇలా ఖాళీగా కనబడుతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా పేజ్ ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. దీంట్లో రేపు 11 తర్వాత ఇక్కడ మనకి ఈ పేజ్ అనేది వర్క్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంటుంది. ఇంకా రిజల్ట్కి సంబంధించి ఇంకా అందుబాటులో ఉండేటువంటి మిగతా సైట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం మనం. results.bie.ap.government.in https://results.bie.ap.government.in ఈ రెండు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్స్. ఇక్కడ సర్వర్లు కనుక బిజీగా ఉంటే మనకి సర్వర్ 1 సర్వర్ 2 అనేది కూడా కేటాయిస్తారు. సర్వర్లు కనుక బిజీగా ఉంటే ఇంకా వేరే సైట్లో కూడా మన రిజల్ట్స్ చూసుకోవచ్చు, ప్రైవేట్ సైట్లో కూడా. ఇంకా వేరే సైట్లకు సంబంధించి results.government.in ఈ సైట్లోను, ఈనాడు ప్రతిభ.net, ప్రతిభ ఈనాడు.net, ఇంకా రిజల్ట్స్ అనేవి మనకి www.schools9.com దీంట్లో కూడా రిజల్ట్ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ www.manabadi.co.in దీంట్లో కూడా రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత https://results.enadu.net ఈ సైట్లో కూడా మనకి రేపు 11 తర్వాత ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత results.sakshieducation.com ఈ సైట్లో కూడా మనకి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ సైట్లన్నీ కూడా ఈ రిజల్ట్ మనకి రేపు 11కి అనౌన్స్ చేసిన తర్వాత ఈ సైట్లో మనకి ఈ రిజల్ట్ మొత్తం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే రేపు 11 తర్వాత నుంచి కూడా ఆ పేజీ డైరెక్ట్గా రిజల్ట్ పేజీకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వాట్సాప్లో మనమిత్ర నెంబర్ ద్వారా రిజల్ట్ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే 9552300009 హాయ్ అని మెసేజ్ పెడితే రిజల్ట్ అనేది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి ఏపీ గవర్నమెంట్ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఈ అన్ని సైట్స్లో కూడా రేపు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.